గల్ఫ్ బాధితురాలికి మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. మస్కట్లో చిక్కుకున్న కోనసీమ జిల్లాకు చెందిన వాసంశెట్టి పద్మ అనే మహిళ తనను రక్షించాలంటూ ఎక్స్ ద్వారా లోకేష్ ను కోరారు. ఇండియాకు తీసుకురావాలని కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి లోకేష్ స్పందించారు. మంత్రి చొరవతో అధికారులు వాసంశెట్టి పద్మను స్వదేశానికి తీసుకొచ్చారు. గల్ఫ్ బాధితురాలికి మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. మస్కట్లో చిక్కుకున్న కోనసీమ జిల్లాకు చెందిన వాసంశెట్టి పద్మ అనే మహిళ తనను రక్షించాలంటూ ఎక్స్ ద్వారా లోకేష్ ను కోరారు. ఇండియాకు తీసుకురావాలని కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి లోకేష్ స్పందించారు. మంత్రి చొరవతో అధికారులు వాసంశెట్టి పద్మను స్వదేశానికి తీసుకొచ్చారు. గల్ఫ్ బాధితురాలికి మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. మస్కట్లో చిక్కుకున్న కోనసీమ జిల్లాకు చెందిన వాసంశెట్టి పద్మ అనే మహిళ తనను రక్షించాలంటూ ఎక్స్ ద్వారా లోకేష్ ను కోరారు. ఇండియాకు తీసుకురావాలని కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి లోకేష్ స్పందించారు. మంత్రి చొరవతో అధికారులు వాసంశెట్టి పద్మను స్వదేశానికి తీసుకొచ్చారు.